వీడియో చూసే ముందు ఈ అడ్వర్టైజ్మెంట్ను చూడండి. నిర్మాణ్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. వీరు ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్విరాన్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ డెవలప్మెంట్, అగ్రికల్చర్ మొదలగు రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. వీరు 18 సంవత్సరాలలో 25 లక్షల మంది జీవితాలను మార్చడంలో తమ వంతు పాత్ర పోషించారు. మరింత మందికి సహాయం చేయాలనుకుంటున్నారు. దీనికి మీ సహకారం కావాలి. మీకు తోచినంత అమౌంట్ను డొనేట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఊరి నుండి చాలా తీసుకున్నారు, తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావైపోతారు. పార్ట్ 1లో పాండిచ్చేరి సన్రైజ్ బీచ్ను చూపించాను. మీలో చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. ఈ వీడియోలో మనం రాక్ బీచ్, ట్రిబ్యూట్ వాల్, ది వాల్ ఆఫ్ ఆనర్, ఆ తర్వాతకి ఒక షాపింగ్ మాల్స్, ఇవైతే మనం చూడబోతున్నాం. మనకు కనిపిస్తున్నటువంటిదే రాక్ బీచ్ ఏరియా. ఆ తెల్లగా కనిపిస్తుంది కదా, అదే గాంధీ తాత విగ్రహం. దీనికి బ్యాక్ సైడ్ సముద్రం ఉంటుంది. ఈ విగ్రహానికంటే ముందు అయితే చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ప్రశాంతంగా టైంని అయితే స్పెండ్ చేయొచ్చు. ప్రజెంట్గా రాక్ బీచ్ దగ్గర అయితే ఉన్నాను. ఈ బీచ్ దగ్గర రాగానే ఈ సముద్రపు ఒడ్డుకు మన గాంధీ తాత విగ్రహం అయితే అసలు మామూలుగా లేదు. ఈ గాంధీ తాత విగ్రహానికి చుట్టూ ఇరువైపులా ఇలాంటి రాతితో కట్టబడ్డటువంటి స్కల్ప్చర్స్ అయితే బాగున్నవి. చాలా ఎత్తులో ఉన్నవి కూడా. సో ఇది ఫైనల్గా రాక్ బీచ్. ఏ బీచ్ అయినా సరే చూడడానికి ఇలాగే ఉంటుంది. నేను పార్ట్ 1లో ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను ఇక్కడ ఇన్డెప్త్గా అయితే చూపించట్లేదు. ఈ రాక్ బీచ్లో మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఇక్కడైతే మామూలుగా లేవు రాళ్ళు ఇక్కడ. ఇవన్నీ కూడా చూడడానికి నల్ల కలర్లో ఉన్నవి. సేమ్ ఇంతకుముందు మనం చూసినాం కదా వేరే బీచ్లో, ఆ బీచ్లో లాగానే ఇక్కడ కూడా మనకు నల్లటి కలర్లో ఉన్నవి. సో ఇది గాంధీ విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి. సో ఇక్కడ నుంచి కనుక చూసినట్లయితే మనకు లైట్ హౌస్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది, చూడవచ్చు. ఈ రాక్ బీచ్ నుంచి ఇగో మనకు కనిపిస్తున్నటువంటిదే ఇగో ఇది లైట్ హౌస్. ప్రజెంట్గా దీని మీదకి ఎక్కడానికి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. మా కొలీగ్స్తో వచ్చిన ఈ ట్రిప్కి ఒక మంచి ప్లేస్ని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది మా అందరికీ. మీరు చిలక జోష్యం గురించి వినే ఉంటారు, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్. చిలకతో పాటు కుందేలు జోష్యం కూడా ఉంటుంది. మనకు కనిపిస్తున్నటువంటిది ట్రిబ్యూట్ వాల్ ఆఫ్ ఆనర్. భారత స్వాతంత్ర సమరంలో ప్రతి రాష్ట్రం నుంచి ఎంతోమంది పౌరులు పాల్గొన్నారు, ఎన్నో ఉద్యమాలు చేసిర్రు, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిర్రు. అలాంటి వారిని స్మరించుకోవడం ఈరోజు మన బాధ్యత. దీనిని దృష్టిలో పెట్టుకొని రాక్ బీచ్లో ఒక పొడవైనటువంటి వాల్ మీద స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఈ సమరయోధుల యొక్క పేరైతే రాసిపెట్టారు. నాకు మంచిగా అనిపించింది. ఈ గోడపై ఉన్నటువంటి ప్రతి ప్లేట్ మీద స్వాతంత్ర సమరయోధుని యొక్క రాష్ట్రం, వాళ్ళ యొక్క పేరు మరియు అతడు జీవించినటువంటి కాలాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. తెలంగాణ నుంచి కూడా ఇంకా వేరే ఇక్కడ వెళ్ళున్నాయి. ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ, తర్వాతకి దొడ్డి కొమరయ్య, కాళోజీ నారాయణరావు, కొమరం భీము, తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ, మల్లు స్వరాజ్యం, పివి నరసింహారావు 1921 to 2004. ఇంకోటి తెలంగాణ నుంచి ఇంకొకరు కూడా ఉన్నారు ఇక్కడ, పద్మజ నాయుడు 1900 to 1975. ఇలా ఈ గోడ మీద మన తెలుగువారి స్వాతంత్ర సమరయోధుల పేర్లను చూసిన తర్వాత నాకైతే చాలా ప్రౌడ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్లో తెలియడం మాత్రం మర్చిపోద్దు. స్వాతంత్ర సమరం కోసం చేసినటువంటి యుద్ధ సన్నివేశాలను కొన్నిటిని ఇక్కడ మనం గోడ మీద చూడొచ్చు. ఈ వాలుకు ఆనుకొని ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి.
ఇక్కడ ఎస్పెషల్లీ లెదర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ బార్గెనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఎంతడా బ్యాగ్ ఇది? బ్యాగ్ ఎంతడా? 2000 రూపీస్. ప్యూర్ లెదరా? ఇది 50 రూపీస్. క్యాండిల్స్ అంటే క్యాండిల్ కాదు, ఇది స్మెల్ కూడా వస్తాయి మంచివి, పర్ఫ్యూమ్స్. ఇవి అయితే 150 రూపీస్. ఎన్ని ఉంటాయి దీంట్లో? 6 ఉన్నవి. 6 ఉన్నవి. ఇంకా ఇదైతేనేమో పర్ఫ్యూమ్ కాదు, శాండల్, 80 రూపీస్. పర్ఫ్యూమ్ సాచరట ఇది 80 రూపీస్. తర్వాతకి ఇది లెమన్ అగరబత్తి 90 రూపీస్. పర్ఫ్యూమ్ అగరబత్తిలలో పర్ఫ్యూమ్ అయ్యా లెమన్ గ్రాస్. దీంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నవి. ఇది లెమన్ గ్రాస్కు సంబంధించినటువంటిది. హ్యాండ్ మేడ్ అగరబత్తిలు ఇవన్నీ కూడా. ఇదైతే లావెండర్. ఇది జాస్మిన్ ఫ్లేవర్ శాండల్కి సంబంధించినది. ఇంటిమేట్ మస్క్. ఈ మస్క్ ఏందో మరి, మాస్కులు తెలుసు కరోనా వచ్చిన తర్వాత, కానీ ఈ మస్క్ ఏందో నాకే తెలియదు. ఇది రోజుకు సంబంధించినటువంటిది. అరే ఈ పర్ఫ్యూమ్ అట. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రెంచ్ టౌన్ అయితే చూడబోతున్నాం. ఫ్రెంచ్ స్టైల్లో కట్టబడ్డటువంటి ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి గల్లీలు, ఉన్నటువంటి చర్చిలు, ఇవన్నీ అయితే చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ కూడా పోతుంది. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.